నామం జీవితాంతం చేసిన పాపాల చీకటిని చీల్చి మోక్షమార్గాన్ని చూపిస్తుందా? ధర్మమార్గంలో నడిచినవాడు మాయలో పడి దారి తప్పితే అతనికి విముక్తి లేదా? చివరి శ్వాసలో ఆ పరమాత్ముణ్ణి తలుచుకుంటే యమపాశం నుండి తప్పించుకోవచ్చా? అజామిలుడి జీవితం మనకు నేర్పే ఆ పరమ సత్యాన్ని తెలుసుకుందాం. అజామిలుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. వేదశాస్త్రాలు చదువుకున్నవాడు, నిత్యం దైవచింతనలో ఉండే పుణ్యపురుషుడు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకానొక దుర్ముహూర్తాన ఒక దుష్ట సాంగత్యం వల్ల అజామిలుడు తన మార్గాన్ని మార్చుకున్నాడు. పవిత్రమైన జీవితాన్ని వదిలి మద్యానికి, జూదానికి, పరస్త్రీ వ్యామోహానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులను, ధర్మమాన్ని విస్మరించి పాపాల్లో కూరుకుపోయాడు. తన జీవితమంతా అధర్మ మార్గంలోనే గడిపేశాడు. ఏళ్లు గడిచాయి. అజామిలుడు వృద్ధుడయ్యాడు. ఆ వయసులో అతనికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పసివాడికి నారాయణ అని నామకరణం చేశాడు. అజామిలుడికి ఆ బిడ్డ అంటే పంచప్రాణాలు. ఆడుకున్నా, పాడుకున్నా, తిన్నా ప్రతి క్షణం నారాయణ నారాయణ అంటూ తన కొడుకునే పిలుచుకుంటూ ఉండేవాడు. కాని అతనికి తెలియదు, తన కొడుకుని పిలుస్తున్న ఆ పేరు వెనుక అనంతమైన శక్తి దాగి ఉందని. ఆ పేరు సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడి నామమని అతడు అప్పుడు గుర్తించలేదు. అంత్యకాలం ఆసన్నమైంది. అజామిలుడు మరణశయ్యపై ఉన్నాడు. భయంకరమైన ఆకారం కలిగిన యమదూతలు అజామిలుడి ఆత్మను తీసుకెళ్లడానికి ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామిలుడు భయంతో వణికిపోయాడు. మృత్యువు కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ భయంలో, ఆ ఆవేదనలో పక్కనే ఉన్న తన కుమారుణ్ణి రక్షించమని కోరుతూ గట్టిగా నారాయణ అని కేకవేశాడు. అంతే, ఆ నామం పలికిన మరుక్షణమే ఆకాశం నుండి దివ్యమైన కాంతితో విష్ణుదూతలు దిగివచ్చారు. యమపాశాన్ని అడ్డుకున్నారు. ఈ వ్యక్తి నారాయణ నామాన్ని స్మరించాడు. ఇతని పాపాలన్నీ నశించిపోయాయి. ఇతనిని యమలోకానికి తీసుకెళ్లే అధికారం మీకు లేదు అని గర్జించారు. భగవంతుని నామానికి ఉన్న శక్తి అది. యమదూతలు వెనుదిరిగారు. అజామిలుడికి ప్రాణభిక్ష లభించింది. జరిగిన అద్భుతాన్ని చూసి కళ్ళు తెరిచిన అజామిలుడు మిగిలిన జీవితాన్ని హరినామ స్మరణతో గడిపి చివరకు మోక్షం పొందాడు. మిత్రులారా, మనం చేసే పాపాల కంటే ఆ దేవుడి నామం ఎంతో గొప్పది. గతం ఏదైనా కావచ్చు, కాని ఈ క్షణం నుండి ఆ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా స్మరిస్తే ఆయన మనల్ని తప్పక రక్షిస్తాడు. గుర్తుంచుకోండి, ఒక్క నామం చాలు.